రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ పార్టీ అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పట్టణంలోని 6వ వార్డు బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యువ నాయకుడు పల్లపు లక్ష్మణ్ అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి ఇప్పటివరకు చేసినటువంటి ప్రచారానికి ఎలాంటి స్పందన వచ్చింది, మరి చివరి రోజు ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ప్రచార సమయం ముగుస్తుంది, మరికొద్ది గంటల్లోనే అయిపోతుంది. మరి ఇన్ని రోజులుగా చేసినటువంటి ప్రచారానికి ఎలాంటి స్పందన వచ్చింది? ముందుగా 6వ వార్డు ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. మొదటి రోజు బండి సంజయ్ గారితో ప్రోగ్రాం చేశాము. చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. తర్వాత మా బీజేపీ పార్టీ శరవేగంగా మన ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందంజలో ఉన్నాయి. ప్రజలు కూడా విపరీతంగా మద్దతు ఇచ్చారు. అందరూ కూడా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తాం. కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో దేశం ఎంతో ఉన్నత శిఖరంలోకి ఎదిగింది. అది కూడా 4వ ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానానికి ఎగబాకిందని చెప్పి అందరూ కూడా ప్రజలు కూడా చదువుకున్న విద్యార్థులు కూడా అందరూ కూడా ఆలోచన చేశారు. మన జిల్లా ఎంపీ అలాగే మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా చాలా అద్భుతంగా ప్రసంగించారు. ఇక్కడ ప్రజల సమస్యల కోసం నేను మీ తోడుంటా, మా అభ్యర్థిని పల్లపు లక్ష్మణ్ గెలిపించుకొని రావాలని చెప్పి ఇక్కడ ఉన్న 6వ వార్డు ప్రజలకు పిలుపునియడం జరిగింది. రానున్న రోజుల్లో బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో నేను అతను కేంద్ర మంత్రి ఉన్నాడు కాబట్టి ఆ ఎంపీ గారి ఫండ్స్ కావచ్చు, ఈ నాంపల్లి 6వ వార్డులో నేను అత్యధికంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే కౌన్సిలర్గా పోటీ చేసే అభ్యర్థులు ప్రజలకు అనేకమైనటువంటి హామీలు ఇస్తారు, నేను ఇది చేస్తా అది చేస్తా అంటారు. మరి పల్లపు లక్ష్మణ్ మీ వార్డు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చాడు? నేను ఇప్పుడు ప్రచారంలో భాగంగా శాలరామన్నపల్లె, అలాగే పార్వతీపురము, అలాగే సౌరాల కాలనీ, అలాగే నాంపల్లి ఒడ్ర కాలనీ, శాంతినగరు, ఇక్కడ మన గుట్టపోరు మీద ఉన్న ఇల్లు కూడా ఉన్నాయి. దాదాపుగా చాలామంది ఈ వార్డులో పేదలు చాలామంది ఉంటారు. ఈ పేదలకు నేను ఏం చేస్తానంటే, ప్రస్తుతానికైతే పార్వతీపురంలో ఇంతకుముందు పనిచేసిన కౌన్సిలరు ఒక్క సీసీ రోడ్ కూడా అక్కడ వేయలేదు, ఒక్క మోరి కూడా కట్టలేదు, ఒక్క స్తంభానికి కూడా బల్బు లేదు. అయితే నేనేమంటున్నానంటే, ప్రజలు వాళ్ళకు ఎందుకు ఓటే వేస్తా అని ఆలోచన చేస్తారో నాకు తెలీదు. ఇప్పుడైనా ప్రజలు మేల్కొని, పార్వతీపురం వాళ్ళు మొత్తము ఇంకుడు గుంతలనే నీళ్లు ఉన్నాయి. ఆ దోమలు వర్షాలు పడితే మొత్తం ఆ ఇళ్ళలో నీళ్లు వచ్చి వాళ్ళు చాలా అవస్థలు పడుతున్నారు. అక్కడ సమస్యలు చాలా బాగున్నాయి, బాగా పెద్ద సమస్యలు అంటే అక్కడ చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకోటి మన సౌరాల కాలనీ వచ్చేసరికి ఈ కాంగ్రెస్ నాయకులు అక్కడ కంప్లైంట్ చేసి దాన్ని రెడ్ జోన్లో పెట్టించారు. పాపం వాళ్ళు పక్కా ఇల్లు కట్టుకోవాలని అంటే ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదు. వాళ్ళు పక్కా ఇల్లు కట్టుకోవాలంటే అది రెడ్ జోన్లో ఉండడం వల్ల కనీసం వాళ్ళు రేకులు గుడిసెలు వేసుకొని ఉండే పరిస్థితి ఉంది. దీన్ని బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని రెడ్ జోన్లో గత 50-60 సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఏర్పరచుకొని ఉన్న వాళ్లకు అది దేవస్థానం భూమి అని చెప్పి ఆ రెడ్ జోన్లో పెట్టడం వల్ల వాళ్ళు పక్కా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు బయట కొనుక్కోవాలంటే 15 నుంచి 20 లక్షల ఒక గుంటకు ఉంది. పాపం వాళ్ళకు అర్ధ గుంటనో ఉంటే దాన్ని కూడా రెడ్ జోన్లో పెట్టియడం వల్ల వాళ్ళకు ప్రధాన సమస్య అయిపోయింది. తర్వాత శాలరాంపల్లెకు సీసీ రోడ్డు, ఇంకో మిగతా డ్రైనేజీ సమస్యలు చాలా ఉన్నాయి. అక్కడ ప్రజలు కూడా మీకు ఖచ్చితంగా బీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతామని అంటున్నాను. నాంపల్లి ఒడ్ర కాలనీలో ఇప్పటి వరకు గత పాలకులు ఎవ్వరు కూడా రూపాయి పని చేసింది లేదు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల కాలంలో కూడా రూపాయి పని కూడా చేయలేదు. మా 5వ వార్డు కాలనీకి నేనేం చెప్తున్నా అంటే, మంచినీటి సమస్య బాగా పెద్దగా ఉన్నది. పాపము మొన్న చూస్తుంటే మంచినీళ్ళు ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చి మన వెనకట గత 20 సంవత్సరాల కిందము బిందెలు 2 బిందెలు పెట్టుకొని ఎట్లయితే తీసుకెళ్తారో అక్కడి ఆడబిడ్డలు అక్కలు తీసుకెళ్తున్నారు. వాళ్ళని చూసి నాకు అంత చలించింది. ఆ బాధ ఎవరికి రావద్దు. గత ప్రభుత్వాలు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, మంచినీటి సమస్యను ఖచ్చితంగా
అది నిర్మూలించాలి, మంచినీటి సమస్య తొందరగా తీర్చాలని చెప్పి నేను అంటున్నా. అదే కనుక మీరు ప్రజలందరూ 6వ వార్డు ప్రజలందరూ నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మంచినీటి సమస్య ఫస్ట్ అదే సమస్య నేను క్లియర్ చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొక సమస్య కూడా ఉంది. మన 6వ వార్డులో ఇక్కడ పాపం పేదోళ్ళు చిన్నగా రేకుల షెడ్లు అవి అన్ని పరంపవు భూములు బండ మీద నివాసం ఏర్పరచుకొని ఉన్నాయి. వారికి చాలా అంటే చాలా సమస్య ఏంటంటే ఇల్లు కట్టుకున్నారు కానీ దానికి ఇంటి పన్ను వసూలు చేయడానికి లేదు, దానికి పర్మిషన్ లేదు, దానికి ఇంకా ఏంటంటే మనం ఇంటి పన్ను లేదు, పర్మిషన్ లేదు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే వాళ్ళకు ఖచ్చితంగా నేను బండి సంజయ్ అన్న గారితో ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించడం కోసము, అలాగే భూములు కూడా పట్టగవడం కోసం కూడా నేను ఆ ప్రజలకు నేను సేవ చేసి వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మరియు భాగంగా బండి సంజయ్ గారి ప్రోగ్రాం తర్వాత మన వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వికాసరావు గారు ఇచ్చేసి ఆ రోజు టోపీల ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. వారు కూడా ఈ వార్డు ప్రజలకు ఏమని హామీ ఇచ్చిందంటే, మీరు ఆరోగ్యంగానే ఉండాలి, ఒకవేళ అనారోగ్యంకు ఎప్పుడైనా గురైతే మన హాస్పిటల్ ప్రతిమ హాస్పిటల్కు ఈ వార్డు ప్రజలు ఎప్పుడైనా రావచ్చు. వారికి లక్ష్మణ్ ద్వారా మీరు వస్తే మీకు వైద్య చికిత్సలు మేము అన్నిటికంటే తక్కువలో చేసి మీ ఆరోగ్యాన్ని మంచి చేసి పంపిస్తా అని చెప్పి వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని వార్డు ప్రజలు కూడా చాలా చక్కగా స్వీకరించారు. వారు కూడా ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఓటేసి ఖచ్చితంగా మా లక్ష్మణ్ గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా హామీ వికాసరావు గారికి ఇవ్వడం జరిగింది. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నుంచి పల్లపు లక్ష్మణ్ మరి 6వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తారు. అంటే మీ కుటుంబ నేపథ్యం గురించి అసలు ఏం చెప్తారు? మీరు ఇంతకుముందు అసలు ఏం చేసారు? అసలు నా కుటుంబ నేపథ్యం ఏం లేదు. నేను చిన్నప్పటి నుండి ఇక్కడ ప్రజలతో మమేకమై, కుటుంబాలతో మమేకమై, నాకు అందరూ అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, తాతలు, మామలు, అన్నలు అందరూ కూడా నేను అందరితో కలివిడిగా ఉన్నా. ఆ కలివిడే ఇలా నన్ను ఈ స్థానంలో నిలబెట్టింది. నాకు అమ్మ నాన్న లేరు, మేము ముగ్గురం అన్నదమ్ములం. చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టపడి నేను స్టార్టింగ్ హోటల్ నడిపించుకొని తర్వాత ఇంత ప్రజల కోసం సేవ చేయాలన్న ఆలోచనతోటి మా ఒడ్ర కాలనీలో ఒక 4 సంవత్సరాలు సంఘం ప్రెసిడెంట్గా ఉన్నా. సంఘం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ సమయంలో శ్మశాన వాటిక కోసం ఒక 2 ఎకరాల ల్యాండు అక్కడ మట్టి పోయించి దాన్ని ఒక రూపుదిద్దడం జరిగింది. తర్వాత మా ఒడ్ర కాలనీలో ప్రతి ఒక్క కుటుంబానికి లేబర్ కార్డులు చేయించడం జరిగింది. ఆ లేబర్ కార్డులు చేయించడం వలన ఎవరైనా చనిపోతే మనకు 6 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రమాదంలో, అలాగే నార్మల్గా చనిపోతే 1 లక్ష రూపాయలు, అలాగే ఎవరైనా ఆడపిల్ల పెళ్ళి అయితే 30,000 రూపాయలు, ఎవరైనా డెలివరీ అయితే మొదటి కాన్పు 2 కాన్పులో కూడా 30,000 60,000 రూపాయలు కూడా వచ్చినాయి. ఈ సందర్భంగా ఇంకొకటి, కరోనా సమయంలో నేను సంఘం ప్రెసిడెంట్ ఉన్న కరోనా సమయంలో చాలా అంటే చాలా పస్తులు ఉన్నారు మా వార్డు. వాళ్ళకి కూడా నేను స్వచ్ఛందంగా సంఘం నుండి కొన్ని నా సొంతంగా కొన్ని డబ్బులతో వెచ్చించి వాళ్ళకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. దీన్ని ప్రజలకు అందరూ గుర్తుంచుకొని నన్ను ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తా అని చెప్పి వారందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తున్నారు. ప్రచారం మాత్రం చాలా మంచిగా జరిగింది. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తారు, ఇక్కడ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే నిధులు తీసుకురావాలంటే ఖచ్చితంగా స్థానికంగా కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉండాలంటారు. అంటే వార్డు అభివృద్ధి కోసం మీరు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత స్థానిక పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ పూర్తి స్థాయిలో సహకరిస్తారన్న నమ్మకం మరి మీకుందా? పూర్తి స్థాయిలో ఖచ్చితంగా బండి సంజయ్ గారి ఆశీర్వాదంతో నాంపల్లిలోని 6వ వార్డును రూపురేఖలు మారుస్తా అని చెప్పి అతను స్పష్టమైన హామీ నాకు ఇచ్చాడు. కాబట్టి నేను ఈరోజు 6వ వార్డుగా నేను పోటీ చేస్తున్నాను. ఎంపీ నిధులతో, ఆయన కేంద్ర మంత్రి కాబట్టి ఆ నిధులతో నేను ఖచ్చితంగా 6వ వార్డును 100% నేను డెవలప్మెంట్ చేస్తా అని చెప్పి నేను చెప్తున్నాను.
ఏం చెప్తారు చివరిగా ఎల్లుండి జరిగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 6వ వార్డు ప్రజలకు కౌన్సిలర్ అభ్యర్థిగా పల్లపు లక్ష్మణ్ మరి వార్డు ప్రజలకు ఏం చెప్తారు చివరిగా? కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఇంటింటికి 2500 ప్రతి నెల వేస్తా అని చెప్పిండు, వేయలేదు. తర్వాత 2000 పెన్షన్ 4000 పెంచుతా అని చెప్పిండు, పెంచలేదు. దుర్మార్గమైన పాలన నడుస్తుంది. ఆ పాలన అంతం కావాలి. వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోండి. మనకి ఇస్తా అన్నాడు 2500 ఇయ్యలే, పెన్షన్ ఇస్తా అన్నాడు ఇయ్యలే. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి, తీసుకొని వాళ్ళకు గుణపాఠం చెప్పాలి. ఇక ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. ఇంతకుముందున్న కౌన్సిలర్ బీఆర్ఎస్ కౌన్సిలర్ కాబట్టి అతను కూడా సేవ చేసింది ఏం లేదు. కావాలంటే మీరు పార్వతీపురం పోయి చూడండి, వాళ్ళు ఎంత దీనస్థితిలో ఉన్నారు. చాలా అంటే చాలా దీనస్థితి. చూడండి, అక్కడికి వెళ్ళి మీరు కావాలంటే చూడండి, అంత దీనస్థితిలో ఉన్నారు. వాళ్ళకి పక్కా ఇల్లు లేవు అసలే. మొత్తం మోర్లు అన్ని ప్రాబ్లమ్స్ బాగున్నాయి. వాళ్ళకు కూడా ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా కూడా అభివృద్ధి జరగదు. కాబట్టి ఆ పార్టీ దగ్గర కూడా డబ్బులు తీసుకోండి. మనకు బీఆర్ఎస్ పార్టీ మనకు చేసిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు వేయద్దు. పక్కా నేను ఈ మన నాంపల్లిలోని 6వ వార్డు ఖచ్చితంగా డెవలప్ చేస్తా, మన బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో చేస్తా. కాబట్టి మీరు 11 తారీఖు నాడు పొద్దున 6 గంటలకు లేచి అందరు కూడా బీజేపీ పార్టీకి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించి మున్సిపల్కి పంపిస్తే నేను బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో అలాగే మన మున్సిపల్ ఆధ్వర్యంలో నేను వార్డు అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరున నేను ఈ సందర్భంగా ఓటు వేసి ఆశీర్వదించి నన్ను కౌన్సిలర్గా భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను ప్రతి ఒక్కరికి పేరున నేను తెలియజేస్తున్నాను, కోరుతున్నాను. రైట్, ఇది 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కౌన్సిలర్గా తనను గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానంటూ పల్లపు లక్ష్మణ్ అయితే చెప్తున్నారు. అయితే 6వ వార్డులో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. మౌలిక వసతులు కూడా లేవని, డ్రైనేజీ సమస్యలు, సీసీ రోడ్డు సమస్యలు, వీధి దీపాల సమస్యలు కూడా లేనటువంటి వార్డుగా 6వ వార్డు ఉంది. ఖచ్చితంగా తనకు ఒక్క అవకాశాన్ని కల్పిస్తే అన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, ఇక్కడ మున్సిపల్ నుంచి నిధులు తీసుకువచ్చి వార్డును సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతానంటూ వార్డు ప్రజలకైతే హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.